మరణం. ఎవ్వరూ దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఎదురవుతుంది. అసలు మనిషి ఎలా పుడతాడు అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఎలా చనిపోతాం అనేది కూడా తెలుసుకుందాం. అసలు పుట్టిన ప్రాణి ఎందుకు చనిపోతుంది? ఒక ప్రాణి ఎంతకాలం బ్రతకాలి అనేది నిర్ణయించేది ఎవరు? అసలు చనిపోతున్న సమయంలో మన శరీరంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, మనం ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఏం చెయ్యాలో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక రకంగా మనం అదృష్టవంతులమనే చెప్పాలి. ఎందుకంటే 1700 నుండి 1800 మధ్య కాలంలో మనిషి జీవనకాలం 25 నుండి 35 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఏదో ఒక వ్యాధి రావడం, దానికి సరైన మందు లేకపోవడం వల్ల చాలామంది 35 సంవత్సరాల లోపే చనిపోయేవారు. కానీ ఇప్పుడు సైన్స్ పుణ్యమా అని మన జీవితకాలం 70 సంవత్సరాల వరకు చేరుకుంది. అయినా కానీ ఈ ప్రపంచం మొత్తం మీద రోజుకి 1,50,000 మంది చనిపోతున్నారు. వారిలో యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాల ద్వారా కానీ, హత్య లేదా ఆత్మహత్యలు, వైరస్, బ్యాక్టీరియా ద్వారా వచ్చిన వ్యాధుల ద్వారా 7% మంది చనిపోతున్నారు. కానీ ప్రధానమైన కారణం ముసలివాళ్ళై చనిపోవడం. అసలు మనకి ముసలితనం ఎందుకు వస్తుందో చూద్దాం. మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో కణాలు విభజన చెందుతూ ఉంటాయి. కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాల విభజన చెందడం నెమ్మదిస్తుంది. ఉదాహరణకి చర్మంలోని కణాల విభజన నెమ్మదిస్తే చర్మం ముడతలు పడుతుంది. కండరాల్లోని కణాల విభజన తగ్గిపోతే కండరాలు వదులుగా తయారవుతాయి. ఈ విధంగా మన శరీరంలోని కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలివాళ్ళం అవడానికి, అలాగే చనిపోవడానికి అసలైన కారణం. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత అసలు ఈ కణాల విభజన ఎందుకు ఆగిపోతుందో చూద్దాం. మరణం అనేది ముసలి వయసులో ఏదో సడన్గా వచ్చేది కాదు. అది ఒక ప్రాసెస్. మనం పుట్టినప్పటి నుండి ఆ ప్రాసెస్ మొదలయ్యి మెల్లగా రన్ అవుతూ ఉంటుంది. మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది. ఒక అవయవం ఉంది అంటే అది కొన్ని కణాల సమూహం. ప్రతి సెకనుకు వీటిలో కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాలు విభజన చెందుతూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక కణం విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజోమ్లు కూడా ఈ విభజన చెందిన కణంలోకి కాపీ అవుతుంది. క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ అనేది చుట్టలు చుట్టుకుని ఉంటుంది. అదే క్రోమోజోమ్. ఈ డిఎన్ఏలోనే మన జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డిఎన్ఏ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి క్రోమోజోమ్కి కూడా చివర్లో టెలోమీర్స్ అనే క్యాప్స్ ఉంటాయి. ఉదాహరణకి మన షూలేస్కి చివర్లో చిన్న చిన్న ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది. ఇది షూలేస్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ అవి ఊడిపోతే ఆటోమేటిక్గా షూలేస్ అంతా కూడా దెబ్బతింటుంది. సేమ్ అలాగే ఈ టెలోమీర్స్ అనేవి క్రోమోజోమ్ని కాపాడుతూ ఉంటాయి. మన శరీరంలోని ఒక కణం అనేది విభజన జరిగినప్పుడు ఈ క్రోమోజోమ్కి చివర్లో ఉన్నటువంటి టెలోమీర్స్ సైజ్ అనేది తగ్గుతుంది. ఆ కణం మళ్ళీ విభజన చెందినప్పుడు మరికొంచెం తగ్గుతుంది. అలా కొన్నిసార్లు విభజన చెందేసరికి ఆ టెలోమీర్స్ పూర్తిగా మాయమైపోతాయి. అప్పుడు ఈ కణం అనేది విభజన చెందడం ఆగిపోతుంది. ఈ విధంగా మొదటి కణానికి అలాగే విభజన చెందుతూ వచ్చిన చివరి కణానికి చాలా తేడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక పేపర్ని జిరాక్స్ తీసామనుకుందాం. ఆ జిరాక్స్ని మళ్ళీ జిరాక్స్ తీసి అలా కొన్నిసార్లు చేస్తే మొదటి దానికి చివరి దానికి చాలా తేడా వస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సాధారణంగా మనిషి శరీరంలోని ఒక కణం అనేది సుమారుగా 50 సార్లు విభజన చెందుతుంది. దీనినే హేఫ్లిక్ లిమిట్ అని అంటారు. ఆ తరువాత ఇంకా ఆ కణం దాని శక్తిని కోల్పోయి నశించిపోతుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత ఈ క్రోమోజోమ్కి ఉన్న టెలోమీర్స్ అనేవి చిన్నవి అయిపోయి ఇక ఏమాత్రం డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయలేవు. దానితో ఆ కణాల విభజన చెందకుండా ఆగిపోతాయి. మనం ఎంతకాలం బ్రతికుండాలి అనేది నిర్ణయించేది ఈ టెలోమీర్సే. ఈ టెలోమీర్ సైజ్ అనేది పొడవుగా ఉంటే ఎక్కువసార్లు కణం విభజన చెందుతుంది, కాబట్టి ఎక్కువ కాలం బ్రతుకుతాం. అదే చిన్నగా ఉంటే కణాల విభజన త్వరగా ఆగిపోవడంతో తక్కువ కాలం బ్రతుకుతాం. మన ఫ్యామిలీలోని మన పూర్వీకులు ఎంతకాలం బ్రతికారు అనేది 20 నుండి 30% మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మన డిఎన్ఏ అలాగే క్రోమోజోమ్కి ఉండే టెలోమీర్ సైజ్ అనేది వాళ్ళ నుండి వచ్చిందే కాబట్టి. అయితే మనం పెరిగిన వాతావరణం, మన అలవాట్లు కూడా వీటి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ముసలివాళ్ళం అయిపోయి చనిపోవడానికి మరొక కారణం కూడా ఉంది. అది మనం పీల్చే ఆక్సిజనే. అవును, ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేం. కానీ అదే ఆక్సిజన్ మనల్ని మెల్లమెల్లగా చనిపోయేలా చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం అసలు ఒక చేయని కదపగలుగుతున్నామంటే దానికి కావలసిన పవర్ ఎక్కడి నుండి వస్తుంది అని? మన బాడీలో కదిలే ప్రతి దానికి కావలసిన శక్తికి కారణం మైటోకాండ్రియా. ఇవి మన శరీరంలోని ఒక పవర్ ప్లాంట్ లాంటివి అన్నమాట. ప్రతి కణంలో కూడా ఈ మైటోకాండ్రియా ఉంటుంది.
ఇది ఆక్సిజన్ని తీసుకుని న్యూట్రియంట్స్ సహాయంతో ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అయితే పవర్ ప్లాంట్లో ఎలా అయితే పొల్యూషన్ క్రియేట్ అవుతుందో అలాగే మైటోకాండ్రియాలో కూడా పొల్యూషన్ తయారవుతుంది. మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ఫ్రీ రాడికల్స్గా మారుతుంది. మనం యువకులుగా ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఫ్రీ రాడికల్స్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగించలేకపోవడంతో ఆ కణం అంతా కూడా ఈ ఫ్రీ రాడికల్స్తో నిండిపోయి నశించిపోతుంది. ఈ విధంగా కణాలు నశించి విభజన చెందడం ఆగిపోవడం వలన ముసలితనం ఏర్పడి అవయవాలు పాడై ఆరోగ్యం క్షీణించి మరణం దగ్గర పడుతుంది. సరే, ఇక చనిపోతున్న సమయంలో మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చివరి రోజుల్లో చనిపోబోతున్న మనిషి తక్కువ ఆహారం తీసుకుంటారు, ఎక్కువసేపు నిద్రపోతారు, ఒక్కొక్కసారి ఎవరూ లేకపోయినా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. చనిపోయే వాళ్ళకి హెల్యూసినేషన్ ఎక్కువగా కలుగుతుంది, చెమట ఎక్కువ పడుతుంది, కణాల విభజన ఆగిపోవడంతో శరీరంలో ఏదో ఒక అవయవం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ప్రతి ముగ్గురిలో కూడా ఒకరు గుండె సమస్య వల్లనే చనిపోతారు. ముందు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల రక్త ప్రసరణ లేక చర్మం పాలిపోయి పర్పుల్ కలర్లోకి మారుతుంది. చివరి క్షణాలలో బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కళ్ళు తెరిచి ఉన్నా కూడా ఏమీ కనపడదు. వాసన, రుచి, స్పర్శ, చూపు, చివరిగా వినికిడి ఒక్కొక్కటిగా కోల్పోతుంటారు. కణాలకు ఆక్సిజన్ అందక అవి నశించిపోయి అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. అయితే శ్వాస తీసుకోకపోవడం, పల్స్ లేకపోవడం, కళ్ళల్లో లైట్ వేసినప్పుడు కళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, ఈ మూడు జరిగితే అతను చనిపోయాడు అని నిర్ధారిస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ ఇంకా పనిచేస్తుంది. 2017లో యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడికల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనలో మనిషి చనిపోయిన తర్వాత కూడా 5 నిమిషాల వరకు బ్రెయిన్ పనిచేస్తుందని తేలింది. అలా మనిషి చనిపోయిన కొంతసేపటికి బ్రెయిన్లోని సిగ్నల్స్ కూడా పూర్తిగా ఆగిపోతాయి. ఆ విధంగా ఒక మనిషి చనిపోవడం జరుగుతుంది. సరే, మరణాన్ని ఎలాగో ఆపలేము, కానీ మన ఆయుష్ని పెంచుకునే మార్గాలు ఉన్నాయంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. చావును పూర్తిగా రాకుండా ఆపడం అసాధ్యం, కానీ దానిని వాయిదా వేయడం మన చేతుల్లోనే ఉందట. మనం తీసుకునే ఆహారం, మనకున్న అలవాట్లు, మనం నివసిస్తున్న ప్రాంతం ఇవన్నీ కూడా మన శరీరంలోని కణాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా మన ఆయుష్ని పెంచుతాయని సైంటిఫిక్గా నిర్ధారించబడినవే. ఇవి మన ఆయుష్ని పెంచుతుంది లేనిది తర్వాత విషయం. కనీసం బ్రతికినంతకాలం కూడా ఆరోగ్యంగా బ్రతికేలా చేస్తాయి. కాబట్టి వీటిని పాటించడానికి ప్రయత్నించండి. మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలంటే ఫస్ట్ పొగ తాగడం మానేయాలి. ఇదొక్కటి చాలు మన బాడీ మొత్తాన్ని నాశనం చేయడానికి. పొగ తాగడం వలన డిఎన్ఏ తిరిగి బాగు చేయడానికి కూడా సాధ్యపడనంతగా డ్యామేజ్ అవుతుంది. జస్ట్ పొగ తాగకుండా ఉంటే చాలు, 22% క్యాన్సర్ రాకుండా ఆపినట్టే. కడుపు పూర్తిగా నిండే వరకు తినకండి. జపాన్లోని ప్రజల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. కారణం అక్కడి ప్రజలు దీనిని ఎక్కువగా పాటిస్తారు. దీనిని హర హచి బూ అని అంటారు. అంటే 80% కడుపు నిండగానే ఇక తినడం ఆపేస్తారు. దీని వలన కూడా జీవితకాలం పెరుగుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయండి. బాడీని మంచి షేప్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయడం వలన స్టామినా పెరుగుతుంది. అలాగే ఎక్కువ కాలం యంగగా కనిపిస్తారు. ప్రతిరోజు ఉదయం పూట కొంతసేపు ఎండలో గడపండి. ఆ కాంతిలో డి విటమిన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. కానీ మధ్యాహ్నం ఎండలో మాత్రం సాధ్యమైనంత వరకు తిరగకండి. ఆ సన్లైట్లోని యూవీ రేస్ మనలోని డిఎన్ఏని దెబ్బతీస్తాయి. స్కిన్ క్యాన్సర్కి దారితీస్తుంది. కనీసం 7 గంటలైనా నిద్రపోండి. ఎందుకంటే నిద్రలోనే మనలో డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి రిపేర్ అవుతూ ఉంటాయి. కాబట్టి నిద్రకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనిషి శరీరం అనేది ఎక్కువసేపు కూర్చోవడానికి డిజైన్ చేయబడలేదు. కానీ ఉద్యోగరీత్యా మనం ఎక్కువసేపు కూర్చుంటున్నాం. ఇలా రోజుకు 3 గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుని వారిలో ఈ టెలోమీర్ సైజ్ అనేది త్వరగా తగ్గిపోతుందని ఒక స్టడీలో తేలింది. కాబట్టి తప్పనిసరి ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగంలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండండి. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎక్కువ నిరాశ నిస్పృహలతో గడిపేవారికి గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్కి గురికాకండి. మీకు తెలుసా, సగం పైగా జబ్బులు ఈ స్ట్రెస్ వల్లనే కలుగుతాయి. ఈ స్ట్రెస్ వలన మనం ముందు చెప్పుకున్న ఫ్రీ రాడికల్స్ అనేవి వేగంగా పెరుగుతాయి. జుట్టు తెల్లబడడం, ముఖంపై ముడతలు రావడం వంటివి జరిగి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వాటర్ ఎక్కువగా తాగండి. మనకు తెలుసు, మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. ఆ లెవెల్స్ని ఎప్పుడూ తగ్గనివ్వకూడదు. నీరు ఎక్కువగా తాగితే కిడ్నీ, లివర్, చర్మం ఇవన్నీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రకృతితో ఎక్కువగా మమేకం అవ్వండి.
హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీలో ఎవరైతే ఎక్కువగా పచ్చని చెట్ల మధ్య గడుపుతారో వారిలో మరణాల రేటు 12% తక్కువగా ఉందని తేలింది. ఖాళీ సమయాల్లో మొక్కలకు నీళ్లు పోయడం, పార్కులో కొంతసేపు గడపడం వంటివి చేయండి. ఎక్కువగా నవ్వుతూ ఉండండి. ఎక్కువగా నవ్వడం వలన స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గి క్యాన్సర్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. చివరగా ఇప్పుడు నేను చెప్పబోయేది యోగ శాస్త్రంలోనిది. మీకు తెలుసా, మన శ్వాసని సరిగ్గా తీసుకుంటే చాలు మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకవచ్చు. మన ఆయుష్ అనేది ఇన్ని రోజులు లేదా ఇన్ని సంవత్సరాలు అని లెక్కించబడదు. మనం తీసుకునే శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం ప్రమేయం లేకుండా ఊపిరి పీల్చుతూ వదులుతూ ఉంటాం. కానీ మన శ్వాసను లోతుగా తీసుకుని వదులుతూ ఉంటే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. సాధారణంగా మనం నిమిషానికి 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటాం. కానీ మనం ఆ సంఖ్యను తగ్గించుకుంటే మన ఆయుష్ కూడా పెరుగుతుందట. ఉదాహరణకి చూసుకుంటే కుక్క నిమిషానికి 24 సార్లు శ్వాస తీసుకుంటుంది. కుక్క ఆయుర్దాయం సుమారుగా 13 సంవత్సరాలు. మనిషి నిమిషానికి 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. మనిషి ఆయుర్దాయం 70 సంవత్సరాల వరకు ఉంటుంది. తాబేలు నిమిషానికి 4 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది. అందుకే 150 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అంటే ఒక జీవి ఎంత తక్కువగా శ్వాస తీసుకుంటే దాని ఆయుష్ అంత ఎక్కువగా ఉంటుంది. కానీ మన ప్రమేయం లేకుండా కూడా మన శ్వాస తీసుకునే సంఖ్యను తగ్గించాలంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం ప్రాణాయామం. ఇప్పుడు సైన్స్ కూడా దీనిని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రాణాయామం సాధన చేయండి. కొంతకాలానికి శ్వాస తీసుకునే వేగం నెమ్మదిస్తుంది. దీనివలన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మన జీవన కాలాన్ని పెంచేవి. అలాగే మనం బ్రతికినంతకాలం కూడా ఆరోగ్యంగా బ్రతకడానికి ఉపయోగపడేవే. చివరగా, పుట్టింది ఏదైనా చనిపోవాల్సింది. అది ప్రకృతి ధర్మం. అది ఎవరూ ఆపలేరు కూడా. కానీ బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతికితే చాలు. అది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చెడు అలవాట్లకు బానిసై చివరిలో చావును భయంకరంగా మార్చుకోవడం కన్నా ఇప్పటి నుండే ఆరోగ్యాన్ని కాపాడుకుని జీవితాన్ని ప్రశాంతంగా ముగించడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.